రిషబ్ పంత్‌నైతే గాయాలు అస్సలు వదలడం లేదు. ఎందుకంటే ఫోర్త్ టెస్ట్‌లో కూడా తన కాలికి గాయమైంది. మనకు చూస్తే ఈ బాల్ అసలు నార్మల్‌గా కాలికే తాకినట్టు అనిపిస్తది మీరు చూస్తే. కానీ రక్తం రావడం జరిగింది. మీరు చూస్తే సాక్స్ నుంచి రక్తం రావడం జరిగింది. అసలు నడవలేని సిచ్యువేషన్‌కి రిషబ్ పంత్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ రిటైర్డ్ హర్ట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ మన అందరికీ తెలుసు థర్డ్ టెస్ట్లో కూడా ఈ విధంగా జరిగింది. చేయికి గాయం కారణంగా వికెట్ కీపింగ్ చేయలేదు, బ్యాటింగ్కి వచ్చాడు. ఇప్పుడైతే అసలు చూసే మాత్రం అసలు ఇది చిన్న గాయంగా కనిపించింది స్టార్టింగ్లో. బట్ ఎప్పుడైతే షూ తీసాడో రక్తం రావడం జరిగింది. దాని తర్వాత ఇంత స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్తో పాటు రక్తం రావడం జరిగింది. అసలు ఈ విధంగా ఎప్పుడు అవ్వదు. నార్మల్గా బాల్ తాకితే ఏమవుతుంది, కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. బట్ అది పగిలినట్టుంది, నరానికి తాకినట్టుంది. అసలు నడవలేని సిచ్యువేషన్లో గోల్ఫ్ కోర్ట్ దాని మీద వెహికల్ మీద అయితే తీసుకువెళ్ళడం జరిగింది. చాలా చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి. టాస్ ఓడిపోయి మనోళ్ళు అయితే బ్యాటింగ్ దిగారు. ఫస్ట్ సెషన్ ఇండియా డామినేషన్ అయితే చేసిందని చెప్పాలి. కేఎల్ రాహుల్ కానీ జైస్వాల్ కానీ అద్భుతంగా ఆడారు. కేవలం 80 రన్స్ వరకు కొట్టడం జరిగింది. బట్ అద్భుతంగా ఆడారు. వికెట్ అస్సలు ఇవ్వడం లేదు. 23 ఓవర్స్లో దగ్గర ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. సో నెక్స్ట్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. క్రిస్ వోక్ మంచి బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సాయి సుదర్శన్ అండ్ జైస్వాల్ అయితే కొంచెం రెసిస్టెన్స్ చూపిస్తారన్న సిచ్యువేషన్లో జైస్వాల్ అయితే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. బట్ జైస్వాల్ కూడా వెనుదిరగడం జరిగింది. మంచిగా బౌలింగ్ వేశారు. డౌసన్ కట్ చేస్తే దాని తర్వాత జైస్వాల్ అవుట్ అయిపోయాడు అండ్ గిల్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ కష్టాల్లో పడడం జరిగింది. సెకండ్ సెషన్లో 3 వికెట్స్ పోయాయి. థర్డ్ సెషన్ వచ్చేసరికి ఇండియా దగ్గర 3 వికెట్స్ కోల్పోయి కొంచెం టఫ్ సిచ్యువేషన్లో పంత్ అండ్ సాయి సుదర్శన్లో మంచిగా కన్సల్టేట్ చేసి ఇన్నింగ్స్ని నిలబెట్టారని చెప్పొచ్చు. 200 రన్స్ని కూడా దాటేశారు. ఇక్కడి నుంచి రన్స్ కొట్టడం పంత్ అయితే స్టార్ట్ చేశాడు. మనం చూసే ఆర్చర్ అయితే స్వీప్ షాట్ కొట్టడం జరిగింది. ఆశ్చర్యపోయాడు మన ఆర్చర్ కూడా. చాలా రివర్స్ స్వీప్ కొట్టడానికి ట్రై చేసినాడు. అక్కడ మనం చూసుకుంటాం క్రిస్ వోక్ అయితే తన బౌలింగ్లో కాలికి దెబ్బ అయితే తగిలింది. అది చూసినప్పుడు అంత పెద్ద గాయంగా అనిపించలేదు. బట్ ఇండియాకి చాలా పెద్ద బ్లో అని చెప్పొచ్చు. సో తనైతే రిటైర్డ్ హార్ట్గా వెనుతిరగడం. అండ్ తర్వాత ఇండియా వచ్చేసి ఇప్పుడు జడేజా అండ్ మనకు సాయి సుదర్శన్ అయితే క్రేజ్లో ఉండడం జరిగింది. నాకు తెలిసి ఈ సెషన్లో ఇండియా డామినేషన్ చేయాలంటే ఖచ్చితంగా రన్స్ చేయాలి. కానీ ఇండియాకి పంత్ లేకపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంపాక్ట్ అయితే పడింది అనుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్ అయితే పంత్ రన్అవుటే టర్నింగ్ పాయింట్గా మారిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఈ మ్యాచ్లో పంత్ ఈ రిటైర్డ్ హట్గా వెళ్ళడం, తను బ్యాటింగ్కి వస్తాడా రాడా, తను రాకపోవడం ఇండియాకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, రిషబ్ పంత్ వస్తాడా రాడా అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.